హాయ్ ఫ్రెండ్స్, మనతోనైతే స్పేర్స్ MP3 ఆడియోస్ అనేది ఫిట్టింగ్ అయితే చేయడం అయితే జరిగింది. అయితే చాలామంది ఈ ప్యానల్ బోర్డ్లో, ఈ డిస్ప్లే బోర్డ్లో వచ్చేసి దీనిలో వాల్యూమ్ వచ్చేసి 30కి 30 పెట్టుకుంటారు. కొన్ని దానిలో 50 ఉంటుంది, కొన్ని దానిలో 30 ఉంటుంది. అయితే మొత్తం 30 పెట్టుకోకూడదు. ఎంతసేపు నా 20 కానీ 15 కానీ మెయింటెనెన్స్ చేయాలి. ఎప్పుడైతే మనం దీనిలో 30 వాల్యూమ్ పెట్టుకుంటామో స్పీకర్లు అనేది పవర్ ఎక్కువ అయి స్పీకర్లు సౌండ్ అనేది క్లారిటీ రాకుండా అవుతుంది, బ్లర్ అవుతుంది. ప్లస్ ఇంకోటి ఈ రిమోట్లో వచ్చేసి మనము EQ అని బటన్ ఉంటుంది కదా, ఈ బటన్లో మనమైతే నార్మల్గా యూజ్ చేసుకోవాలి. ఎప్పుడైతే అశోక్ లేలాండ్ సంథింగ్ దగ్గర ఉన్న ప్లేస్లో అయితే ఇవైతే సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు. చాలామంది నాకు సౌండ్ క్లారిటీ లేదంటే ఇదే ప్రాబ్లం చాలా అంటే చాలా జరుగుతుంటుంది. ప్లస్ ఇంకోటి వచ్చేసి ఇది వచ్చేసి అర్థం కదా, ఇది వచ్చేసి మెయిన్ కదా. అయితే మనము డోల్ స్పీకర్లు ఉన్నప్పుడు దీనిలో ప్లస్ మైనస్ అనేది యూజ్ అవుతుంటుంది. అయితే దీనిలో ఇది ఒక ఛానల్ మనం ఏం చేయాలంటే ఫుల్గా టేప్ అయితే కొట్టేసేయాలి. ప్లస్ ఇంకొక ఛానల్ ఉంటుంది. ఇంకొక ఛానల్ అంటే ఇంకొక స్పీకర్. ఈ స్పీకర్ ఛానల్ వేసేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ నార్మల్గా ఇట్లా పెట్టి చూడాలి, సౌండ్ పెట్టాలి. సౌండ్ అయితే ఎప్పుడైతే క్లారిటీ వస్తలేదో ఈ వైర్ అనేది తిప్పి ఇలాగ యూజ్ చేయాలి. అయితే అప్పుడు అనేది సౌండ్ అనేది క్లారిటీ వస్తుంది. మీరు తెలియక ఇలాగనే ఫస్ట్ అయితే పెట్టారనుకోండి, సౌండ్ అనేది క్లారిటీ రాదు, మొత్తం ఏదో డిస్టర్బెన్స్ సౌండ్ వస్తుంటుంది, మంచిగా అనిపించదు. ప్లస్ ఇంకోటి వచ్చేసి అర్థింగ్ అనేది బాడీలో ఎక్కడైనా వేయచ్చు. ఇది వచ్చేసి చాలా అంటే చాలా మిస్టేక్ జరుగుతుంటుంది. ఏ విధంగా అంటారా, మెయిన్ వైర్ వచ్చేసి సెల్ఫ్ మోటార్కి ఇస్తారు. సెల్ఫ్ మోటార్కి ఎప్పటికీ ఇవ్వకండి. వీలైతే ఎంతసేపు ఉన్న బ్యాటరీకి వెళ్ళి ఒక కనెక్షన్ తీసుకొని దానికైతే ఒక ఫీజ్ పెట్టుకొని, ఫీజ్ నుంచి ఒక బటన్ పెట్టుకొని ఇదైతే యూజ్ చేయండి. చాలా అంటే చాలా మిస్టేక్ ఇవే జరుగుతుంటాయి. నేను చాలా కస్టమర్ నుంచి రిమార్క్ ఇవే ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఇంకోటి వచ్చేసి ఈ ప్లగ్ ఉంటుంది కదా, డెక్ ప్లగ్. ఈ ప్లగ్ పెట్టేటప్పుడు స్మూత్గానే పోతుంది, వచ్చేటప్పుడు రాదు. అయితే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. ఈ బటన్ ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా పిక్తే వచ్చేస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే ఇట్లా పట్టుకొని ఇట్లా గుంజుతుంటారు. ఈ బటన్ తెలియదు కదా చాలామందికి, ఇట్లా గుంజుతుంటారు. అయితే చాలా మిస్టేక్ ఈడ కూడా చాలా అంటే చాలా జరుగుతుంటుంది. ప్లస్ ఇంకోటి ఈ డెక్కుకి వచ్చేసి వాటర్ అయింది ముందల నుంచి పోకూడదు. ఎప్పుడైతే ముందల నుంచి వాటర్ పోయిందో ఈ ప్యానల్ బోర్డ్ అనేది మొత్తం డెడ్ అవుతుంది. డెడ్ అయినప్పుడు మొత్తం ఖరాబ్ అవుతుంది. ప్లస్ ఇంకోటి వచ్చేసి ఈ వాకో లేయర్ ఉంటుంది కదా, ఎంతసేపు ఉన్న ఇటువంటి సిస్టమ్ ఉన్న వాకోలు అయితే తీసుకోండి. నార్మల్ లో క్వాలిటీ అయితే యూజ్ చేయకండి, అవైతే బాగాలేకుంటుంది. ఇదైతే జబర్దస్త్ ఉంటుంది. మనమైతే ఈ డెక్కుకి అయితే 1 year అయితే ఫుల్ వ్యారంటీ ఇస్తున్నాం. ఫుల్ వ్యారంటీ దేని వ్యారంటీ అంటే లోపల ఐసీలకే కూడా వ్యారంటీ ఇస్తున్నాము. లోపల మనం ఇచ్చే కనెక్షన్లు కానీ ప్రతిదీ ఆల్ బీటీలు కానీ ఎంత చిన్న రిపేర్ ఉన్నా కూడా మనం అయితే ఫుల్ వ్యారంటీ అయితే 1 year దాకా ఇస్తున్నాము. ఇవ్వరు కానీ ఇది తెలిసిన వాళ్ళే ఇచ్చుకుంటారు. థ్యాంక్ యూ.